ఇంట్లో కూర్చొని చాలా మంది లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు తెలుసా? ఈ వీడియోలో 100% నమ్మకమైన జెన్యూన్ లెజిటిమేట్ వెబ్‌సైట్స్ గురించి చెప్తాను. అండ్ అలానే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఏ వెబ్‌సైట్, ఏ ప్లాట్‌ఫార్మ్ ఎవరికి సెట్ అవుతుందో తెలీదు. సో మీలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది మీకు సెట్ అవుతుంది. మీ కెరీర్‌ని స్టార్ట్ చేయడానికి, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి. అండ్ అలానే మన వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ అలానే రోజు రూపీస్ సంపాదించడానికి నేను ఈ 3 వీడియోస్ చేశాను. చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి కాదు 1-2% పీపుల్‌కి కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. వాటి గురించి కూడా చివరిలో నేను క్లియర్‌గా మాట్లాడతాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వెబ్‌సైట్ యూజర్ టెస్టింగ్. మీరు ఇందులో కొత్తగా ఉన్న వెబ్‌సైట్స్‌ని గాని ఆర్ యాప్స్‌ని గాని టెస్ట్ చేసి మీ ఒపీనియన్ చెప్పడం ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చన్నమాట. ఒక్కో టెస్ట్‌కి ఇంచుమించు $10 వరకు వస్తాయి. అంటే ఇంచుమించు రూపీస్‌లో చూసుకోవాలనుకుంటే ₹800 వరకు కూడా సంపాదించొచ్చన్నమాట. ఇందులో డబ్బులు సంపాదించడానికి మీకు అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ ఏం అవసరం లేదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని, మీ థాట్స్‌ని కూడా క్లియర్‌గా వాళ్ళకి మెన్షన్ చేయాలి కాబట్టి ఫీడ్‌బ్యాక్. ఇందులో చాలా టెస్ట్‌లు అర్థం చేసుకోవడం అవసరం. దానికి కొంచెం ఇంగ్లీష్ రావాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇంగ్లీష్‌లోనే రెస్పాండ్ అవ్వాలి. మీరు ఇందులో ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా చదివి ఆ వెబ్‌సైట్స్‌కి నావిగేట్ అయ్యి మీ ఫీడ్‌బ్యాక్‌ని ఇంగ్లీష్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ యూజ్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పడం, లేకపోతే యూజ్ చేసేటప్పుడు ఫ్యూచర్స్ ఏమైనా కన్‌ఫ్యూజ్ అయ్యేలా ఉంటే అవి ఐడెంటిఫై చేయడం. వెబ్‌సైట్స్ ఆర్ యాప్స్‌లో ఫ్లాస్ అయి ఉంటే వాటిని చెప్పడం అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక యూజర్‌లా థింక్ చేయాలన్నమాట. ఆ వెబ్‌సైట్ ఆర్ యాప్ యూజ్ చేసేటప్పుడు అది ఈజీగా ఉందా యూజ్ చేయడానికి, లేకపోతే డిఫికల్ట్‌గా ఉందా, స్పెసిఫిక్ టాస్క్‌లు ఉంటాయి వాటిల్లో ఆ వెబ్‌సైట్ ఆర్ యాప్స్‌లో వాటిని కంప్లీట్ చేయాలి. మీరు వెబ్‌సైట్స్ ఆర్ యాప్స్‌ని టెస్ట్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌ని రికార్డ్ చేయండి. యూజర్ టెస్టింగ్ ప్లాట్‌ఫార్మ్ రికార్డర్‌తో. అండ్ దీనికి మీకేం కావాలి అనుకుంటే దీని రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఒక కంప్యూటర్ విండోస్ ఆర్ మ్యాక్ మైక్రోఫోన్ ఉండేది చూసుకోండి. అండ్ ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఐఫోన్ గానీ, ఆండ్రాయిడ్ గానీ మొబైల్ యాప్స్‌ని టెస్ట్ చేయడానికి. అండ్ సెకండ్ ఇంటర్నెట్ కనెక్షన్ స్మూత్‌గా ఉండేలా చూసుకోండి. టెస్టింగ్ జరగడానికి ఏ ఇంటరప్షన్స్ రాకుండా. అండ్ థర్డ్ వచ్చేసరికి యూజర్ టెస్టింగ్ దాని ఓన్ స్క్రీన్ రికార్డర్‌ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ మీరు ఫీడ్‌బ్యాక్‌ని ఆడియో రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ లేకుండా చూసుకోండి. క్లియర్ ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మీ టాస్క్‌ని ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఉడమి ఆర్ స్కిల్ షేర్. మీకు ఏదైనా స్కిల్ ఉంటే అవి సాంగ్స్ పాడడం, డిజైన్ ఆర్ కోడింగ్ అయినా సరే ఉడమి ఆర్ స్కిల్ షేర్ ద్వారా కోర్సులు క్రియేట్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. థర్డ్ వెబ్‌సైట్ వచ్చేసరికి ఫోప్. మీకు ఫోటోగ్రఫీ టాలెంట్‌తో మనీ సంపాదించాలి అనుకుంటే ఫోప్ అనేది బెస్ట్. మీ ఫోటోస్‌ని కంపెనీస్ కొంటాయి ఇందులో. ఫోర్త్ వెబ్‌సైట్ వచ్చేసరికి స్వెట్ కాయిల్. మీ ఆరోగ్యం కాపాడుతూ డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ వెబ్‌సైట్ మీకోసం. మీరు నడిచే ప్రతి అడుగుకి కూడా పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్‌ని డబ్బులుగా మార్చుకోవచ్చు. ఫిఫ్త్ వెబ్‌సైట్ వచ్చేసరికి printful.com. మీకు డిజైన్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రింట్‌ఫుల్ ద్వారా టీ షర్ట్స్, మగ్స్, పోస్టర్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ మీద మీ డిజైన్స్ ప్రింట్ చేసి అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించు. ముందుగా డబ్బులు పెట్టుబడి పెట్టడం అవసరం లేదన్నమాట ఈ వెబ్‌సైట్. అండ్ సిక్స్త్ వెబ్‌సైట్ వచ్చేసరికి rev.com. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే రెవ్‌లో ఆడియోస్‌ని టెక్స్ట్‌గా మార్చడం, సబ్‌టైటిల్స్ వేయడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. గంటకి $1 నుండి $3 వరకు వస్తాయన్నమాట. ఇది గాని మీరు పార్ట్ టైమ్ కింద తీసుకున్నారనుకోండి, రోజు మీ టైంని కేవలం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మినిమం తక్కువలో తక్కువ ఒక $2 వచ్చాయనుకోండి. గంటకి $2 అంటే ఇంచుమించు మీరు 3 గంటల్లో ఒక 500 వరకు రోజు సంపాదించొచ్చు. అలా చూసుకున్నట్లయితే నెలకి ఇంచుమించు దగ్గరగా అటు ఇటులో ఒక 15,000 వరకు పార్ట్ టైమ్ జాబ్స్ చేయొచ్చన్నమాట. మీరు స్టూడెంట్స్ అయితే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఆర్ ఎవరైనా బాగా ఆల్రెడీ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ సెకండ్ ఇన్నింగ్స్ కావాలి అనుకుంటే సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చన్నమాట. ఇంగ్లీష్ మీరు బాగా మాట్లాడగలిగితే ఆర్ మీకు బాగా ఇంగ్లీష్‌లో గ్రిప్ ఉంటే. సెవెంత్ వెబ్‌సైట్ వచ్చేసరికి ఫీల్డ్ ఏజెంట్. మీ చుట్టూ ఉండే స్టోర్స్‌ని విజిట్ చేసి చిన్న టాస్క్‌లను కంప్లీట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. ఎయిత్ వచ్చేసరికి మెర్చ్ బై అమెజాన్. మీరు డిజైన్స్‌ని తయారు చేసి అమెజాన్‌లో పెట్టగలిగితే అమ్మిన ప్రతి ప్రొడక్ట్ మీద రాయల్టీ సంపాదించొచ్చు. దీనికోసం ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మెర్చ్ అమెజాన్ ప్రింట్ ఆన్ డిమాండ్స్ అవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ షర్ట్స్, హుడీస్ ఇలాంటివి డిజైన్ చేసి అమెజాన్‌లో పెట్టడం ద్వారా మీరు డబ్బులు సంపాదించొచ్చన్నమాట. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు స్టాక్ కోసం గానీ, ప్రింటింగ్ కోసం గానీ, లేకపోతే షిప్పింగ్ కోసం గానీ దేనికోసం మీరు కంగారు పడక్కర్లా. పూర్తిగా అమెజాన్ చూసుకుంటుంది. సో మీరు జస్ట్ క్యాన్వా గానీ, ఫోటోషాప్ గానీ యూజ్ చేసి మీరు డిజైన్స్
డిజైన్స్ ప్రింట్ చేసి ఈ వెబ్సైట్స్ లో పెడితే అమెజాన్ అమ్ముతుంది అనమాట. సో దీని గురించి మీకు ఇంకా క్లియర్ గా కావాలి అనుకుంటే నేను డీటెయిల్ వీడియో చేస్తాను, కింద కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పినట్లయితే ఈ వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది, సో చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దీని మీద సపరేట్ వీడియో చేద్దాం ఎలా చేయాలి అనేది. సో ఇవన్నీ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ జాబ్స్ అనమాట ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి. అండ్ ఫైనల్లీ నేను మాట్లాడాలి అనుకుంటుంది ఏంటి అంటే, నేను చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఆన్లైన్ లో రోజుకి 1000 రూపీస్ సంపాదించడం ఎలా, ఈ 3 వీడియోస్ లో బాగా రీచ్ వచ్చింది అండ్ చాలా మందికి యూజ్ అయింది. సో 1-2% పీపుల్ ఇవి లెజిటిమేట్ కాదు, జెన్యూన్ కాదు ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారు అనమాట. నేను పెట్టిన ప్రతి వెబ్సైట్ కూడా 100% లెజిటిమేట్ వెబ్సైట్స్, చాలా మంది యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ ఇవన్నీ కూడా. మీరు ఫ్రీలాన్సర్ గానీ, క్రియేటివ్ ఫీల్డ్ గానీ, లేకపోతే టీచింగ్ లో, కోడింగ్ లో, దేంట్లో కావాలన్నా సరే ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ ఉంది ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి ఇంట్లో ఉండి. చాలా మంది జాబ్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి చాలా కారణాలు ఉండొచ్చు, వాళ్ళు బయటకు వెళ్ళలేక, వాళ్ళ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇంట్లోనే టాలెంట్ ఉండిపోవచ్చు. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వెబ్సైట్స్ అన్ని కూడా నేను గ్యాదర్ చేసి వీడియోస్ క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్స్ లో మీకు ఏది యూజ్ అవుతుందో సెట్ చేసుకొని దాని నుంచి మీరు మంచిగా డబ్బులు సంపాదించండి, మీ కెరీర్ ని స్టార్ట్ చేయండి. అండ్ నేను మెన్షన్ చేసిన పాస్ట్ 3 వీడియోస్, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఆన్లైన్ లో 1000 రూపీస్ సంపాదించడం ఎలా, అండ్ ఇది ఫైనల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 3. సో ఈ 4 వీడియోస్ లో చెప్పిన వెబ్సైట్స్ లో పనిచేయాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ని గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఈ ఎన్ని వీడియోస్ లో వెబ్సైట్స్ అన్ని తీసుకొని మీకు ఏది సెట్ అవుతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచింగ్ కావాలి అనుకుంటే టీచింగ్ కి ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే మీరు కోడింగ్ అనుకుంటే కోడింగ్ కి ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే మీరు క్రియేటివ్ ఆర్ట్ డిజైనింగ్ అనుకుంటే వాటికి ఏ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ వెబ్సైట్ ని సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆ వెబ్సైట్ మీద రీసెర్చ్ చేయండి, ఆ పేమెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది, దాని మీద కొంచెం మినిమం రీసెర్చ్ చేయండి. సో ఆ ప్లాట్ఫామ్ గురించి ముందే తెలుసుకోండి మీరు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా కష్టపడి క్వాలిటీ డెలివరీ చేస్తేనే మంచి ఫలితాలు పొందుతారు అనమాట. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆన్లైన్ లో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఏ వెబ్సైట్ అయినా సరే ముందుగా డబ్బులు అడిగాయి అంటే వాటికి దూరంగా ఉండండి. ఫ్లెక్స్ జాబ్స్ లాంటి సబ్స్క్రిప్షన్స్ తప్ప. నేను మెన్షన్ చేసిన ప్రతి వెబ్సైట్ కూడా లెజిటిమేటే కాబట్టి మీకు ఏ ప్లాట్ఫామ్ సెట్ అవుతుందో చూస్ చేసుకొని మీ కెరీర్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ వీడియోస్ గానీ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.